నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనం సరిగ్గా ప్రవర్తించలేదని ఎవరైనా విమర్శించగానే వెంటనే అలాంటి పరిస్థితిలో నువ్వుంటే తెలిసేది అని అనేస్తాం. ఒక్కోసారి మన చేతుల్లో ఏం లేదనిపించే పరిస్థితుల్లో మనం చిక్కుకుపోవచ్చండి. ఆ స్థితి నుండి బయటపడేందుకు మనం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా వ్యవహరిస్తామనే దాని మీదే మన పరిణతి, సంయమనం ఆధారపడి ఉంటాయి. హడావుడి పడటం, ఉద్రేకపడి కోపం తెచ్చుకోవటం అందరూ చేయగలరు. కానీ కొంతమంది మాత్రమే సంయమనంతో తమ భావావేశాన్ని అదుపులో పెట్టుకుని ఆలోచించగలుగుతారు. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. గల్లీ నుంచి అంతరిక్షం దాకా మహిళలు ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. మగవారితో సమానంగా తమ ప్రతిభను చాటుతున్నారు. అలాగే ఆభరణాల డిజైనింగ్ లో కూడా ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. మరి ఆ కోవకి చెందిన వారిలో ఒకరైన ఆశా జోష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆశా జోష్ణ గారు. నమస్తే అండి. జోష్ణ గారు, అసలు మహిళలు వ్యాపార రంగంలోకి దిగటమే చాలా అరుదైన విషయం. ఇప్పుడంటే ఓకే, కానీ ఒకప్పుడు ఇది చాలా అరుదుగా జరిగే విషయం. అప్పుడు మీకు అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? యాక్చువల్గా జ్యువెలరీ అనేది నేను దీని మీద కోర్సు చేస్తున్నాను. డిప్లొమా జ్యువెలరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్స్ చేశాను. జస్ట్ నాకేమంటే ఒకరి కింద మనము జాబ్ చేసుకుంటూ మన టాలెంట్ను అక్కడ ఉపయోగించే బదులు మనమే ఓన్గా స్టార్ట్ చేసుకుంటూ ఒక 10 మంది లేడీస్నో, ఒక 20 మెంబర్స్నో మనం ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది. ప్లస్ మన ఓన్ క్రియేటివిటీ కూడా. యాక్చువల్ నేను జ్యువెలరీ డిజైనర్ కాబట్టి మంచి మంచి డిజైన్స్ కూడా నేను క్రియేట్ చేయగలిగే కెపాసిటీ కూడా నాకు ఉంది. సో కొత్త కొత్త డిజైన్స్ అవి క్రియేట్ చేసుకుంటూ స్టింగింగ్ వర్క్ అని, బీడ్స్, పర్ల్స్, జేడ్స్, ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్తో తయారు చేయించుకుంటూ లేడీస్కి మాత్రమే, ఓన్లీ లేడీస్ మాత్రమే ఎంప్లాయ్